For advertisements, please contact 8125893028. మా mail ID maxtvtelugu@gmail.com. హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు మ్యాక్స్ టీవీ. అందంగా ఉండాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. అయితే మనకి ఫేస్ ఫీచర్స్, హైట్, కలర్, ఫిజిక్ ఇవన్నీ మనకి పేరెంట్స్ నుంచి, ఫ్యామిలీ నుంచి వస్తుంది. అయితే ఇది చూస్ చేసుకునే ఛాన్స్ అయితే మనకు లేదు. కానీ స్కిన్ని మాత్రం హెల్దీగా, గ్లోయింగ్గా, క్లియర్ స్కిన్గా ఉంచుకునే ఛాన్స్ అయితే మన చేతిలోనే ఉంది. చాలామందికి ఉండే స్కిన్ ఇష్యూస్కి సంబంధించిన అనేక సొల్యూషన్స్ గురించి ఈరోజు మనతో మాట్లాడటానుకున్నారు స్కిన్ స్పెషలిస్ట్ లలిత గారు. నమస్తే మ్యామ్. నమస్తే అండి. ఎలా ఉన్నారు? గుడ్ అండి, చాలా బాగున్నా. మ్యామ్, చాలామందికి ఇప్పుడు స్కిన్ యాక్ని పింపుల్స్ వస్తూ ఉంటుంటాయి కదా, సో ఒక మంచి స్కిన్ కేర్ రొటీన్ అయితే మా వ్యూవర్స్ కోసం చెప్తారా? ఖచ్చితంగా. మనం ఏంటంటే వీక్లీ వన్స్ మన స్కిన్ రొటీన్, మనం ఏదైతే స్నానం చేస్తున్నప్పుడు మనం ఏదైతే వాడుతున్నాం, క్లెన్జింగ్ కావచ్చు, సోప్ కావచ్చు, లేకపోతే ఫేస్ వాష్ కావచ్చు, ఏదైనా వాడుతూ ఉండొచ్చు. కానీ మనం వీక్లీ వన్స్ అనేది కానీ మనం స్కిన్ రొటీన్గా వీక్లీ వన్స్కి మనం ఈ ప్రాసెస్ అనేది చేస్తూ ఉండాలి. అప్పుడే మనకి యాక్ని ప్రాబ్లం నుంచి కావచ్చు, లేకపోతే పింపుల్స్ రాకుండా కావచ్చు. అండ్ ఈ పింపుల్స్ రావడానికి రీజన్ కూడా వీక్లీ వన్స్ అనేది ఈ ప్రాసెస్ చేయాలి. ఓకే. సో యాక్ని కానీ పింపుల్స్ కానీ ఏదైనా ప్రాబ్లం ఏంటంటే ఎక్కువ మెలనిన్ అనేది ప్రొడ్యూస్ అవ్వడం వల్ల మనకి పింపుల్ అనేది ప్రాబ్లం. ఫస్ట్ ఆఫ్ ఆల్ యాక్ని పింపుల్ రెండు డిఫరెన్స్ ఏంటి మ్యామ్? రెండు యాక్ని అంటే మనకి డార్క్నెస్ అనమాట. ఓకే. అక్కడక్కడ ప్యాచెస్ లాగా ఉంటుంది. ఓకే. లేదు, చాలా వరకు లేడీస్లో 40+ అయినప్పుడు ఈ ప్రాబ్లమ్స్ వస్తాయి. ఓకే. 40+ అయినప్పుడు హార్మోనల్ చేంజెస్ వల్ల మనకి యాక్ని మనకి తెలిసిందే కదా. 15 years ప్లస్ అవ్వగానే, 15 years ఏంటి, ఇప్పుడైతే 13+ ఉంటే కూడా మనం తినే ఫుడ్ ఆయిల్ ఇది కావచ్చు, బయట తినడం కావచ్చు. కొంతమంది చూస్తే చిన్న పిల్లలకు కూడా ఉంటున్నాయి. ఆ పింపుల్స్ ఎందుకు అంటే మెలనిన్ ఎప్పుడైతే ఆయిల్ ప్రొడ్యూస్ అయ్యేది ఎక్కువ ఉంటుంది మన స్కిన్లో, అప్పుడు మనకి పింపుల్స్ అనేది వస్తుంది. పింపుల్స్ వచ్చి చాలా మంది ఏం చేస్తారు, దాన్ని ఇలా పీకేస్తూ ఉంటారు కదా. అంటే ఇది మనకి ఆయిల్ ఫుడ్ ద్వారానా మ్యామ్? లేదు, ఆల్రెడీ బాడీలోనే మెలనిన్ అనేది ఉంటుంది, ప్రొడ్యూస్ అవుతుంది. ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్ హ్యాస్ దిస్ మెలనిన్ అనేది. ఆ మెలనిన్ ఎక్కువ ప్రొడ్యూస్ అవుతాయి. కొందరికి ఎండలో వెళ్ళినప్పుడు ఎక్కువ ప్రొడ్యూస్ అవుతుంది, కొందరికి తక్కువ ప్రొడ్యూస్ అవుతుంది. ఇలా ఉన్నప్పుడు కొందరికి కొన్ని ఇష్యూస్ వస్తాయి. సో ఈ పింపుల్స్ అనేది కూడా దాని వల్లనే. అప్పుడు ఏమవుతుంది, ఎక్కువ మనకి డార్క్నెస్, పిగ్మెంటేషన్ ఇవన్నీ కూడా మెలనిన్ ఎక్కువ ప్రొడ్యూస్ అయిన వాళ్ళకి ఉంటుంది అన్నమాట. సో దాన్ని కంట్రోల్ చేయాలి అలా అని చూస్తాం. దానికంటే కూడా దానికి సొల్యూషన్ ఏంటి, మనకి ఇప్పుడు ఆల్రెడీ వచ్చేసి ఉంటుంది, మనకి సొల్యూషన్ ఏంటి. సో అది రాకుండా ఉండాలంటే మన డయట్ ఎలా ఉండాలి అవన్నీ కూడా చూసుకున్నా. లేదు, నేను డయట్ ఏం చేయలేను, రెగ్యులర్ స్కిన్ రొటీన్తో మనం ఎలా చూసుకుంటాం. సో వీక్లీ వన్స్ మనం స్క్రబ్ అనేది చేయాలి. వీక్లీ వన్స్ స్క్రబ్ అనేది చేయాలి. అలాగే ప్యాక్ అనేది వేయాలి. ఈ ప్యాక్ వచ్చి ఎలాంటివంటే, చాలా డ్రై స్కిన్ ఉందనుకోండి, ఇప్పుడు మనం యాక్ని గురించి మాట్లాడుతున్నాం కాబట్టి యూజువలీ మెలనిన్ ఎక్కువ ప్రొడ్యూస్ అయ్యే వాళ్ళకి ఈ యాక్ని ప్రాబ్లం వస్తుంది. సో యాక్ని ఉన్న వాళ్ళకైతే నేనేమంటా, ఈ చందనం, పసుపు, రోజ్మెరీ ఇలాంటివి వచ్చిన దాంతో ప్యాక్ వస్తాయి అన్నమాట. మనం ఇంట్లో కూడా తయారు చేసుకోవచ్చు, లేదు బయట మనకి మార్కెట్లో కూడా చాలా వరకు. ఇంట్లో అయితే ఏమేమి మిక్స్ చేయాలి మ్యామ్? ఇంట్లో అయితే మనం చందనం మిక్స్ చేసుకొని రాసుకోవచ్చు, చాలా బాగుంటుంది. మనం గంధం తీస్తాం కదా, గంధంలో ఏం మిక్స్ చేయాలి? రోజ్ వాటర్ మిక్స్ చేసేసుకొని అప్లై చేసి 10 minutes, 8 to 10 minutes చాలా అనమాట. స్క్రబ్ చేసేలా అయితే బయట మనకి వచ్చి మర్గన్ ఆయిల్ ఉంటుంది, అలాంటి స్క్రబ్స్ యూస్ చేయాలి. సో అప్పుడు ఏమవుతుందంటే మనకి కొంచెం స్మూత్నెస్ వస్తుంది స్కిన్. నేను అవన్నీ ఏం చెయ్యను, ఇంట్లోనే రెమెడీ, నాకు 100% రెమెడీ కావాలి అంటే కాఫీ స్క్రబ్ చేసుకోవచ్చు. మనం డికాక్షన్ వేస్తుంటాం కదా, ఆ పైన డస్ట్ ఉంటుంది, దాంతో అయినా చేసుకోవచ్చు. లేదు అంటే మనకి ఇన్స్టెంట్ కాఫీ పౌడర్స్ వస్తాయి, బ్రూ అలాంటివి వస్తాయి. సో ఇన్స్టెంట్ 100% కాఫీ పౌడర్స్ వస్తాయి కదా, ఒక స్కూప్ తీసుకొని దాంట్లో రోజ్ వాటర్ కొంచెం వేసి మనం ఫేస్కి స్క్రబ్ అనేది చాలా మంది చాలా హార్ష్గా చేస్తూ ఉంటారు. అలా చేసుకోవాలా, లేదా స్మూత్గా మనం ఒక క్రీమ్ అప్లై చేసుకున్నట్టు చేసుకోవాలా? స్క్రబ్ వచ్చి ఎలా అంటే, ఇప్పుడు నేను చెప్పినట్టు డికాక్షన్ది ఏదైతే ఉంటుంది కదా, దాన్ని వచ్చి ఆల్రెడీ అది మనకి రఫ్గా ఉంటుంది. స్మూత్గా అన్నా కూడా మనం జెంట్లీ ఉండాలి, మన స్కిన్ కాబట్టి మనమే జెంట్లీగా మనం మసాజ్ చాలా మంది వేసి స్క్రబ్ అనగానే హార్ష్గా రుద్దుతూ ఉంటారు.
సోప్ మనం ఫేస్ వాష్ చేసేప్పుడు కూడా అంతే, మనం చాలా ప్రేమగా ఉంటే స్కిన్ కూడా మనకి ప్రేమగా కనిపిస్తుంది, అందంగా కనిపిస్తుంది. చేసిన మనము ఫేస్ ని అంత హార్ష్ గా చేయకూడదు. ఫేసే కాదు, ఏదైనా కానీ చేతులు కాళ్ళు కూడా మనం చాలా జెంటల్ గా హ్యాండిల్ చేయాలి. అండ్ అది రొటీన్ కూడా మనం ఎలా చేయాలి అంటే సర్కిల్ మోషన్ లోనే చేయాలి. ఓకే, ఏంటంటే ఇంట్లో పేరెంట్స్ కానీ పాత వాళ్ళు కానీ ఉంటే నలుగు పెట్టడం అన్నా లేకపోతే ఇలాంటిదన్నా రఫ్ గా చేస్తూ ఉంటారు. సో చిన్నపిల్లలకు కూడా స్నానం మీకు తెలుసు కదా చాలా గట్టిగా చేస్తూ ఉంటుంటారు ఎంత ఏడ్చినా. సో అందుకు ఈ డౌట్ వచ్చింది, స్క్రబ్ అనేది ఎలా చేసుకోవాలి అని. స్క్రబ్ అనేది మనం యూజువల్లీ చాలా జెంటల్ గానే చేయాలన్నమాట. సో స్కిన్ కేర్ రొటీన్ లో అయితే మీరు చందనం, రోజ్ వాటర్ మిక్స్ చేసుకోవచ్చు. స్క్రబ్స్ అయితే అర్గన్ ఆయిల్ వి స్క్రబ్స్, ఓట్ మీల్ వి వస్తాయి, ఇలాంటి స్క్రబ్స్ యూస్ చేయొచ్చు. ఓకే, అబ్బాయిలైనా అమ్మాయిలైనా ఇద్దరికి యూస్ అవుతుంది. అబ్బాయి అయినా అమ్మాయి అయినా ఎవరైనా కానీ ఈ ప్రాసెస్ అయితే చేయొచ్చు, ప్రాబ్లం లేదు. ఓకే మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్.